హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జేసి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను విత్తనాలు పెట్టానండి. పొట్లపాదు అవి చక్కగా మొలిసి అవి బాగా పాదు ఇప్పుడే పెరుగుతుందండి. అది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, బాగా పందిరి వేసాము. దానికి పొట్లపాదులను అలాగే బీరపాదులు కూడా దీనికి పెడదామని చెప్పేసి పందిరి వేయించామండి. ఈ పందిరి స్టాండర్డ్గా ఉంటుంది కదండి, ఒక 2-3 ఇయర్స్ వరకు ఉంటుంది, అందుకని పందిరి వేయించాము. ఇదిగోండి పొట్లపాదు. ఇదిగోండి ఇప్పుడే కొంచెం ఇదిగోండి ఇట్లా పెరుగుతూ ఉంది. దీనికి పందిరి కల్లించాలండి. మనం పందిరి కల్లించాలి అంటే మనం ఇదిగోండి ఒక 3 పాదులు పెట్టాము. ఈ వర్షాల వలన కొంచెం ఇదిగోండి గడ్డి బాగా మొలిసింది. ఈ గడ్డి అంతా కూడా తీయాలండి ఈ వర్షాలకి. మనం ముందు కర్రలు బాగా గుచ్చుకోవాలండి. దగ్గర కూడా తిట్టింది నేల. ఇదిగోండి ఇట్లా కర్రలు పాతి దీనికి మనం ఇట్లా అల్లించుకోవాలండి. ఇలా కర్రతో ఇవి ఏమవుతుందంటే అట్లా పైకి వెళ్ళిపోతుందండి. ఇలా పాదు చుట్టూ కూడా ఇట్లానే కర్రలు గుచ్చుకోవాలండి మంచిగా. ఇదిగోండి ఇలా వాటికి ఇలా చుడితే చక్కగా పందిరి ఎక్కేస్తుందండి. ఇవి చాలా పొడవు ఉంటుందండి. నేను ఎంత పొడవు ఉన్నానో ఒక 4-5 అడుగులు ఉంటాయండి కాయలు. ఇదిగోండి చెట్టు చుట్టూ కూడా బాగా గడ్డి పెరిగిపోయింది. మనం ఎప్పుడు పాదుల చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి, ఇలా గడ్డది ఏమీ లేకుండా. అందులో మేము ఆర్గానిక్ పండిస్తామండి ప్రతిదీ కూడా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయల తొక్కలు కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా నేను ఒక బకెట్లో కొంచెం మట్టి వేస్తానండి. వేసి దాంట్లో ఈ మనం వేస్ట్ అయిన కూరగాయ ముక్కలు అవన్నీ ఉంటాయి కదండి, దాంట్లో పడేస్తాము. తర్వాత దాని మీద మట్టి వేసి మనం అట్లా తిప్పుకుంటా వాటిని కుళ్ళబెట్టాలండి. అది కుళ్ళిన తర్వాత వీటికి కొంచెం ఇప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం మట్టిని పాదులాగా చేసి అప్పుడు వేస్తే కనుక అప్పుడు కొంచెం తొందరగా బాగా పెరుగుతాయండి. అది మనకి ఎరువు కూడా మనకి కెమికల్స్ లేకుండా ఉండటం వలన మనకి చాలా హెల్త్కి కూడా మంచిదండి. అదే మనం బయట తీసుకున్న కూరగాయలు ఏమైనా సరే అవి ఏం చేస్తున్నారంటే బాగా ఫెర్టిలైజర్స్ వాడుతున్నారండి. కెమికల్స్ ఎక్కువయ్యి హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మనం ఇంట్లో పెంచుకుందామండి. మనకు కనుక ఇంట్లో మనకు ప్లేస్ లేదనుకోండి, చక్కగా కుండీల్లో చిన్న పందిరి వేసుకొని మేడ మీద కూడా పెంచుకోవచ్చు. ఇట్లా ప్లేస్ లేని వాళ్ళు, మాకు బోల్డ్ ప్లేస్ ఉందండి, అందువల్ల మేము ఇట్లా వేసుకొని పందిరి వేసుకున్నాము. చక్కగా టెర్రస్ గార్డెన్స్ అని కూడా చాలామంది చక్కగా మేడ మీద చక్కగా కూరగాయలన్నీ పెంచుతున్నారండి. అట్లా పెంచుకుంటే మనకి హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదీ కూడా కూరగాయలు మనకి వీలైనంత వరకు కూడా పెంచుకోండి. చక్కగా హెల్త్ని కాపాడుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఇంకా చాలా ఉంది. కాకపోతే రోజు కొంచెం తీసుకోవాలి, ఒక్కరోజు తీయలేము. ఈ కూరగాయ పాదులే కాకుండా చాలా వేసామండి. మా పెరట్లో చాలా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయండి. నేను రోజుకు ఒక ఫ్రూట్స్ మొక్క చూపిస్తానండి. చూశారు కదా మా పెరట్లో కూరగాయ మొక్కలు. మొన్నేమో వంగ మొక్కనండి, ఫెర్టిలైజర్స్ లేకుండా పెంచడం వలన ఒక మొక్కకి కేజీ కాయలు దొరికినండి. అట్లా మనం కనుక ఇంట్లో తయారు చేసుకుని ఎరువు కనుక వేసుకుంటే కాయలు కూడా దిగుబడి బాగా ఉంటుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు చక్కగా కూరగాయలు పెంచుకోండి, అలాగే హెల్త్ని కాపాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతిదీ మా వీడియో చివరి దాకా చూడండి. అలాగే
కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.